హాయ్ అండి, వెల్కమ్ టు మా ప్రయాణం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు సొరకాయ హల్వా చేశాను. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ, అందరూ ఇష్టంగా తింటారు. చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక కాస్త కాజు వేసి కాసేపు వేయించినాక మనం కిస్మిస్ వేయించుకోవాలి. రెండు కాసేపు వేయించినాక అందులోనే బాగా తురుముకున్న సొరకాయ వేసి దగ్గరుండి అలా కలుపుకోవాలి. అయితే మనం ఈ తురుముకునే ముందర దాని పొట్టు ఉంటుంది కదండి పైన, అదంతా బాగా తీసి లోపల గుజ్జు కూడా తీసేయాలి. కొంచెం పెద్దగా తురుముకుంటే బాగుంటుంది. బాగా దగ్గరగా ముద్దగా తురిమేసామైతే మనకి అది పేస్ట్లా అయిపోతుంది. కాబట్టి కొంచెం పెద్దగానే తురుముకోవాలి. మనం ఏదైతే కప్పుతో తురుము వేసుకున్నామో అదే కప్పుతో పాలు వేసుకోవాలి. అయితే నేను మేగడతో వేసానండి, ఇది ఇంట్లో పాలు. పాలు బాగా మరిగించి చల్లారాక మనం వేసుకోవాలి. మేగడతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇప్పుడు పాలు ఈ తురుము బాగా ఉడికేయాలండి. స్మూత్ అయినంత వరకు దగ్గరుండి బాగా కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం స్పీడ్గా నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి దగ్గరుండి మనం అలా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. పలచంది అయితే అడుగంటికి పోతుంది, ఎందుకంటే మేగడ పాలు తురుము అలా డ్రై అయిపోతుంది కదండి, మనం బాగా వేయించాం కాబట్టి. సో దగ్గరుండి అలా కలుపుతూ అడుగంటుకోకుండా చేయాలి. అయితే రెండు బాగా ఉడికి దగ్గర అవుతున్న సమయంలోనే మనం అదే కప్పుతో మనం కాస్త తగ్గించుకుంటే మంచిదే, స్వీట్ కదా, పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక మళ్ళీ లూజ్ అవుతుందండి, పాకం వస్తుంది కదా, వచ్చినప్పుడు అలా కలుపుతూనే ఉండాలి. ఈ మూడు కలిపి అలా కలిపి దగ్గర అవుతుందండి. అలా కలుపుతుంటే బాగా దగ్గర అయిపోతుంది. దగ్గర అయిపోయాక లాస్ట్లో కాసింత నెయ్యి తగిలించి మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేయాలి. ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి, కాకపోతే నేను ఎప్పుడు వెయ్యను. ఈ స్వీట్ అయితే చాలా సింపుల్, ఈజీ అండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పంచదార కావాలంటే మనం బాగా తగ్గించుకోవచ్చు, అప్పుడు స్వీట్ కాస్త తగ్గుతుంది అంతే. కానీ ఇది మనం దగ్గరుండి చూస్తే కానీ సొరకాయ హల్వాని ఎవ్వరికీ తెలియదండి. ఎమర్జెన్సీ టైంలో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.